హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. గత 2 3 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. నందుస్ ఫ్యామిలీ వాళ్ళ ఇష్యూ ఎంత పెద్దదవుతుంది. సో వాళ్ళు మేమేం చేయలేదని, లేదు వాళ్ళు చాలా చేశారని చాలా మంది కేసులు పెట్టడం, దీని గురించి చాలా ఇష్యూస్ జరుగుతుంది. ఈ రోజు మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. సంజయ్ రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే నాన్న. ఎలా ఉన్నారు? బాగుంది. చాలా రోజుల తర్వాత. సో చూస్తున్నారా, గత 2 రోజులుగా మధుకర్, నందు ఇష్యూస్. 2 రోజులు కాదు, ఇది ఆ. ఆల్రెడీ 3 years అవుతుంది. 2023లో కేసు బుక్ అయింది, ఫస్ట్ కేసు. అప్పటి నుంచి ఈ మధ్యలో ఎక్కువ ఇష్యూ, ఈ 1 week నుంచి బాగా ట్రెండ్ నడుస్తుంది. ఈ 2 days నుంచి బాగా ఎక్కువ బాధితులు కూడా బట్టి. యూట్యూబ్ నందు అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకు అంటే ఆమె ఒక 0 నుంచి వచ్చింది. అది కూడా ఆమె చెప్పింది, మనకైతే తెలియదు. భార్య భర్తలు ఇద్దరు కష్టపడ్డారు, దేశం కానీ దేశం పోయినరు, జాబ్స్ లేదు అని అట్లా అనుకున్నప్పుడు ఆడవాళ్ళు సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. అట్లా అయిపోయి అట్లా ఒక మిలియన్లలో ఫాలోవర్స్ వచ్చారు. ఆ ఫాలోవర్లు వచ్చినాక ఏమైపోతుందంటే కళ్ళు నెత్తికెక్కుతాయి. అయితే ఫాలోవర్స్ ఎట్లా పెరుగుతారంటే వాళ్ళు మనకి ఈరోజు ఫాలోవర్స్ని ఒక గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. వాళ్ళు మీరు ఏ చెప్పినా వింటారు. అప్పుడు మిమ్మల్ని ఒక సెలబ్రేట్ చేస్తేనే కదా ఈరోజు అంతమంది ఫాలోవర్స్ మిమ్మల్ని ఫాలో అవుతూ మిమ్మల్ని ఎంతో చక్కగా వాళ్ళు ఆశీర్వదించినందుకు ఇవాళ చిరంజీవి పక్కన మీకు సినిమా ఛాన్స్ వచ్చింది. అసలు అది మామూలు విషయం కాదు కదా. ఎంతో మంది ట్రై చేస్తారు చిరంజీవి గారు ఒక యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ అంటే ఎవరండి? ఇప్పుడు ప్రేక్షకులకేమే కదా, మనం చూసి మనం లైక్ చేసే కదా. సో ఇవాళ ఎక్కడైతే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఒక తెలుగు అమ్మాయి మన లండన్లో స్థిరపడింది, బయట వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు మోసం చేస్తారు, ఈమైతే మన అమ్మాయి కదా, మన ఇంట్లో అమ్మాయి కదా అనే విధంగా ఈ అమ్మాయిని నమ్మారు. అయితే ఇక్కడ నేను జడ్జిమెంట్ చేయలేను కానీ వీసా ప్రాసెస్ అనే ఛార్జెస్ అయితే ఉంటాయి. సరే, దానికి 50,000 ఉంటాయో 1,00,000 ఉంటాయో మనకు తెలియదు. మొన్న ఏదో దాంట్లో మాట్లాడినప్పుడు కూడా నేను సోషల్ సర్వీస్ చేయట్లేదు అన్నది ర్యాష్గా. ఫీజెస్ ఉంటాయి దానికి ఒకవేళ అంటే ఒక 50,000 1,00,000 వీసా ఛార్జెస్ అక్కడ సంబంధించింది అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్, ఎందుకంటే వాళ్ళకు కూడా ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు కూడా ఇదే పని మీద ఉంటారు కాబట్టి, జాబ్స్ లేదు కాబట్టి ఉంటారు. కానీ ఇక్కడ లక్షలు లక్షలు నష్టపోయింది. తను చెప్పుకొచ్చేది ఏంటంటే, మేము ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన తర్వాత, వీసా వచ్చిన తర్వాత కంపెనీలు ఎత్తేస్తున్నారు, దానికి మేము ఎట్లా బాధ్యత అవుతాము అని అంటే, ఇవన్నీ మనము ఈ విషయం అనేది ఏంటంటే మీరు బయట వచ్చి చెప్పాలి. మీరు ముగ్గురు మీ ఫ్యామిలీ రిలేషన్లో వచ్చి బయట చెప్తున్నారు, ఆ ముగ్గురు ఎవరో బయట పెట్టాలి. అసలు బయట పెట్టకపోతే మీకు వాళ్ళకి సంబంధం ఏంది? అసలు మీరు అందరు కలిసి మీరు ఏం కుమ్మక్కయ్యారు, ప్రజలు ఏ రకంగా మోసం చేశారు అనేది ఇవాళ ఫాలోవర్స్ ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఇవాళ సంధ్యారెడ్డి నన్ను చాలా మంది మీరు మాట్లాడలేరా, ఒక మహిళ ఇలా చేస్తుంది అన్నప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. నిన్న నుంచి చూస్తుంటే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, నందు గారికి ఒకటే చెప్తున్నామ్మా, మీరు ఏమంటున్నారంటే లండన్లో మేము ఉన్నాము, మాకు గ్రీన్ కార్డ్ వచ్చింది, ఇండియాలో కేసులు పెడితే మమ్మల్ని ఎవరేం చేయలేరు అనే విధంగా మీరు అనుకుంటున్నారు. కానీ మరి మీరు లండన్లో ఉన్నారు కదా, ఇక్కడ తెలంగాణలో మరి ఇక్కడ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు మీడియా వాళ్ళ మీద మీరు కేసులు పెడుతున్నారు కదా, మరి వాళ్ళకి ఎట్లా వర్తిస్తుందండి? ఇది ఒకసారి మీరు ఆలోచించండి. అంటే మీరు అక్కడ ఉంటేనేమో వీళ్ళ మీద కేసులు అయితే వర్తిస్తాయి, యూట్యూబర్స్ మీద, వాళ్ళ మీద, ఛానల్స్ మీద. మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అంటున్నారు, కేసులు పెడుతున్నారు. బాగా అలవాటు అయిపోయింది జనాలకి, చేసేవన్నీ చేస్తారు, కేసులు పెట్టడం అలవాటు అయిపోయింది. కేసులు పెడితే భయపడతారేమో అని. మేము అనేది ఏంటంటే, మీరు ఎంతో ఓపికతోని రోజు ఒక వీడియో చేస్తారు. అసలు వాట్ ఈజ్ వాట్ అనేది, ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది క్లియర్గా మీరు ఇక్కడ ఉన్న ఫాలోవర్స్ చెప్పండి. మీరేమంటే మేము ఫాలోవర్స్ చెప్పమండి, మేము ఎవరికి ఎందుకు చెప్తాం, మేము ఎవరికి జవాబుదారిగా అంటున్నాం. మనం 0 నుంచి వచ్చిన వాళ్ళమండి. ఎప్పుడు కూడా మనము ఫాలోవర్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇవాళ నిజంగా కూడా మీకు ఇంత 2.5 మిలియన్ అంటే దాదాపు ఒక 22 లక్షల మంది ఫాలోవర్స్ మిమ్మల్ని ఫాలో అవుతుంటే అది గాడ్ ఈజ్ గ్రేట్ అండి. కానీ మీరు వాళ్ళకి జవాబుదారంగా లేకుండా ఒక అడ్వకేట్ ద్వారా చెప్తున్నారు మీరు. అంటే అడ్వకేటు లీగల్గా ఒక అడ్వకేటు ఒక రకంగా చెప్పిండు, ఇంకో అడ్వకేట్ కూడా ఎలా తిట్టారు చూసారు కదా. డెఫినెట్గా ఏదైనా లేట్గా అయినా కూడా 100% మీరు ఎక్కడున్నా కూడా తీసుకొస్తారు. ఇక్కడ చీటింగ్ అంటే ఆఫ్ కోర్స్ యూకేలో కానీ మన ఇండియా పరిస్థితి కూడా అట్లానే ఉంది. సివిల్ కేసు అనేది అంత పెద్దగా పోలీస్ వాళ్ళు అంత పెద్ద సీరియస్ తీసుకోరు. దాన్ని వాళ్ళు ఏం చేశారంటే, ఇండియాలో మాకు కంపెనీలు లేవు, అక్కడ మాత్రం మాకు 20 మాకు కంపెనీస్ ఉన్నాయి. అక్కడ ఒకటి ఏముంటుందమ్మా అంటే,
అట్లీస్ట్ ఒక హౌస్ వైఫ్ కూడా ఒక కంపెనీ పెట్టుకోవచ్చు. ఏదైనా చిన్నది పెట్టుకున్న సీఈఓ వాళ్ళే ఉంటారనమాట. సో అలా వీళ్ళు మన ఇండియా లాగానే ఏదో వ్యాపారం స్టార్ట్ చేద్దామని కొంతమందికి ఎంప్లాయ్మెంట్ చూపించారు, కొంతమందికి ఇవ్వలేకపోయిండ్రు, కొంతమందికి 1,00,000 దగ్గర 10,00,000 డైరెక్ట్ వాళ్ళ హస్బెండ్ మాట్లాడడము వీడియోస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ డైరెక్ట్ వాళ్ళ హస్బెండ్ అకౌంట్లోకి పోయినాయి. నిజంగా బాధ్యతలు కూడా ఎట్లా నమ్ముతారమ్మా వీళ్ళు? ఒక వీసా ఇప్పించేటప్పుడు ఒక పర్సనల్ అకౌంట్‌లోకి డబ్బులు పంపించొద్దు. దానికి ఒక కంపెనీ ఉంటది. వీళ్ళేమన్నా పెద్ద అక్కడనే పుట్టి అక్కడనే పెరిగిండ్రా? పెద్ద వాళ్ళకేదో తెలుసన్నట్టు వాళ్ళనెందుకు నమ్ముతారు మీరు? అంటే వీళ్ళకి ఆల్రెడీ అక్కడ కంపెనీస్ ఉన్నాయి. ఏమున్నాయంటే అంటే వాళ్ళ ఇంకొకటి తాడు బొంగరం లేనోళ్ళు వాళ్ళేదో మొన్నటి వరకు ఏదో కంపెనీ పెట్టేసి పెద్ద కంపెనీలా? వీళ్ళు ఓ లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఏమన్నా కంపెనీలు? ఒక 200 మందికి ఎంప్లాయ్‌మెంటు ఏదో రెస్టారెంట్‌లో ఏదో పెట్టినాము అనేదో చెప్పారు. కొంతమంది బయటికెళ్లారు. మా దగ్గర పడని వాళ్ళొచ్చి బయటకు చెప్తున్నారు. అదే ముక్క చెప్పండి మరి. మీరన్ని ఎవిడెన్స్‌లు చూయించండి అంటే అది అయ్యే పనా? బాధితులు గూడా ఇవాళ మూతికి మాస్క్ ఎందుకు కట్టుకొనొస్తున్నారంటే మీరు తప్పు చేయలేదు గదా! డబ్బులు తీసుకుంది వాళ్ళు. తప్పు వాళ్ళు జేషిండ్రు. వాళ్ళు సమాధానం చెప్తలేరు. వాళ్ళు బానే ఉన్నారు. మీరెందుకండి? మీరు మొఖానికి మాస్క్ పెట్టుకుంటే జనాలకెట్లా తెలుస్తదండి? అక్కడొక అనుమానం వస్తుంది. అసలు వీళ్ళెందుకసలు ముఖానికి గుడ్డలు కట్టుకుంటున్నారు? వీళ్ళు నిజమైన బాధితులేనా అనేది ఉంటుంది. మీరు ఏదైనా వస్తే మొత్తం రండి. బయటికొచ్చి చెప్పండి. సగం సగం చెప్తే నిజమైన బాధితులకు న్యాయం జరుగుతలేదిక్కడ. కాబట్టి మనం ఒక సెలబ్రిటీ అంటే అండి జవాబుదారండి. నందుకు నేను ఇందాక కూడా మెసేజ్ పెట్టాను. హ్మ్. మీ గురించయితే నేను ఆమెను ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నా. 0 నుంచి వచ్చింది కాబట్టి ఒక లేడీ నేను అప్రిషియేట్ చేస్తా అండి. ఒక కష్టపడి పైకొచ్చేవాళ్ళు. కానీ ఇట్లా కష్టపడి మనల్ని నమ్ముకున్నోళ్ళని మోసం చేయడం మాత్రం తప్పు. మరది ఎంతవరకంటే ఆడ నిప్పు లేనిది పొగ రాదు. వాళ్ళొక తీరుగా చెప్తున్నారు. 13 అంటే లక్షలంట ఒకతను 2 సంవత్సరాలయిందంట. హ్మ్. 13,00,000. మరి ఆ 13,00,000ల ఖర్చులు ఒక 1,000, ఒక 1,00,000, 2,00,000 పోయినా 10,00,000 మనం తిరిగివ్వాలి గదా! వాళ్ళేమంటున్నారంటే, "మీ మీడియేటర్స్ మండి మాకేం తెలుస్తది. మేరేం వేరే కంపెనీ వాళ్ళకిచ్చామంటారు." అప్పుడు అట్లా ఉండదు. మీరు జాగ్రత్త పడాలి. ఇప్పుడు మిమ్మల్ని చూసి నేనిచ్చానండి. హ్మ్. అవునా గదా! ఇప్పుడు ఇందులో మీరు జాబ్ చేస్తున్నారు. మీరెక్కడో మనీ తీసుకొని ఎళ్ళిపోతారు. నేను వీళ్ళని అడిగితే వీళ్ళెందుకంటారు, మేమెందుకండి బాధ్యత? మిమ్మల్నే అడుగుతాం మేము. ఈ కంపెనీ జూషి, ఈ స్టూడియోని జూషి మేమిస్తే స్టూడియోలని ముందే అడుగుతాం గదా! ఎగ్జాంపుల్ చెప్తున్నా. అందుకనే మీకిచ్చింది కాబట్టి మిమ్మల్నే. బయట ఇస్తే మోసపోతామని మీరు ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక తెలుగు మహిళగా, ఒక విజయవాడ అమ్మాయి అని చాలా ఓన్ చేసుకున్నారు ప్రజలు. ఇవాళ మొత్తం నేను లండన్‌లోనే పుట్టి, లండన్‌లోనే పెరిగిపోయినా మొత్తము అని జెప్పేస్తున్నావు అంటే మరి లండన్ వాళ్ళనే ఫాలో గావాలి. తెలుగు తెలుగు వాళ్ళని ఎందుకు ఫాలో గావాలి మీరు? హ్మ్. పొద్దున్న లేస్తే మీ వీడియోలు జూడాలి. మీకు లైక్ గొట్టాలి. మిమ్మల్ని ఫేమస్ జేయాలి. వాళ్ళకి ఆన్సర్ జెప్పాలి. మీరీరోజు సజ్జనార్ గారు గూడా ఇందాకేదో ఫోటోస్ పెట్టినట్టున్నారు గదా! అవును. సజ్జనార్ గారు ఇట్లాంటియి చాలా ఉంటున్నాయి. సైబర్ నేరాలు అని చెప్పి ఇదొక సైబర్ ఇంకా స్కామ్ అని చెప్పి. స్కామ్ అన్నట్టుగా వాళ్ళేమైందంటే ఇక మేము ఎలాగైతే డబ్బులు ఈ యొక్క ఈజీ మనీకి అలవాటు పడిపోయినారు చాలా మంది. మధు గారు మాట్లాడిన వాయిస్‌లు చాలా ఉన్నాయి. హ్మ్. హ్మ్. కంపెనీలో ఉంటే ఉన్నాయి. వాళ్ళు మమ్మల్ని ఇలా మోసం చేశారండి. మరి ఇలా ఉంది అని చెప్పి వీళ్ళు కూడా చెప్పాలి. వీళ్ళు బాధ్యత వహించాలి. రోజు మనం ఒక వీడియోకి టైం కేటాయిస్తున్నప్పుడు దాన్ని మీరు యూట్యూబ్‌లో పెడితేనే కదా డబ్బులు వస్తున్నాయి మీకు. మరి అదే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూర్చి మీరు మాట్లాడకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతున్నారు ఇక. నేను అందుకే అడుగుతున్నా. అంటే మీరు మాట్లాడారా నందు గారితో? అంటే ఆమె ఎందుకు మాట్లాడుతది? ఆమె మేధావులతోనే మాట్లాడేది ఆమె. మన వాళ్ళతోని ఈరోజు నేను మెసేజ్ పెట్టా. హ్మ్. అది ఇన్‌స్టాలో పెట్టా. హ్మ్. మీరొకసారి రెస్పాండ్ అవ్వండమ్మా హ్మ్. నందు గారు. మీరు మంచిగానే ఉన్నారు. అన్నీ బానే చేశారు. అసలేం జరుగుతుందనేది తన వాయిస్ ఉండాలి కదా! అవును. నేను చెప్పేది అదే. మీరు చెప్తే తెలుస్తది. ఇప్పుడు ఎక్కడో విజయవాడలో ఎక్కడో వీళ్ళ పేరు మీద ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ మీదా? కాదా? అది చెప్పండి. మా అడ్వొకేట్ ఏం మాట్లాడొద్దన్నాడు. లీగల్‌గానే చూసుకుంటాము. మేమక్కడ కేస్ బుక్ చేసాము. ఇండియాలో బుక్ చేసినా చెల్లదు. కరడుగట్టిన తీవ్రవాది ఆయన విజయ్ మాల్యానే మనం తెప్పించుకోలేకపోయినాం. ఇక వీళ్ళని మన చే జే ఇట్లాంటి ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి వీళ్ళు చేయగలుగుతున్నారు ఈజీగా. వాళ్ళు ఎంత ఈజీగా చెప్తున్నారు. మేము యూకేలో పెట్టాం కేసులు. ఇండియాలో ఉంటే యూకేలో పెడితే లాభం ఏంటి? హ్మ్. యూకే వాడొచ్చి గుంజుకొని పోతారా? ఇవన్నీ సివిల్ మ్యాటర్స్.
ఏదేమైనా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు, వాళ్ళని మనం మోసం చేయొద్దు అనేది ఉండాలి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ సైడ్ నుంచి ఒక ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురే ఇట్లా చేస్తున్నారు. ఆ ముగ్గురు పేర్లు పెట్టండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ముగ్గురు పెట్టండి బయట. ఆ ముగ్గురిని బయట పెడితే మీది తీగ లాగితే దొంకట కదులుతలేదని ప్రజలు అంటున్నారు. ఆ ముగ్గురు మధ్యలో మీ మధ్యలో ఏముంది? ఎందుకు చెప్పట్లేదు? మీరు ఇంత ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. మీ ఫాదర్ మదరు మీ అత్త గారి దగ్గర కూడా అందరు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నారంట. మీ ఇమేజ్ డ్యామేజ్ కావట్లేదు. మీరు లండన్ లో అంటే భాష తెలియకుండొచ్చు కానీ, యూకేలో భాష తెలియకుండొచ్చు కానీ, ఇక్కడైతే తెలుసు కదా మీ కోడలు ఇట్లా, మీ బిడ్డ ఇట్లా అని. అప్పుడు మీరు ఇన్ని రోజులు కష్టపడ్డది, ఇదంతా సంపాదించుకున్నదంతా ఏముందండి? ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళ అబ్బాయికి వచ్చి ఫంక్షన్ చేసింది ఇవన్నీ మా డబ్బులే, వాళ్ళ అబ్బాయికి ఇక్కడ గ్రాండ్ గా వచ్చి ధోతి ఫంక్షన్లు అన్ని చేశారు అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది దాని గురించి కూడా రియాక్ట్ అవుతున్నారు. మా డబ్బులు ఇప్పుడు నేను అనేది అదే, అక్కడ నేను జడ్జి చేయలేకపోతున్నాం మనం. అసలు లావాదేవీలు ఏ రకంగా వచ్చినాయి, అసలు ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తారమ్మా? ఎందుకు ఇస్తారండి? ఇప్పుడు నువ్వు కంపెనీ చేస్తే నీకెందుకు కొడతాను? ఎవిడెన్స్ ఏముంటది? కంపెనీకి కొడితే కంపెనీకి ఇస్తే దాని మీద మనం ఏదన్నా చర్యలు తీసుకోవచ్చు. మీ పర్సనల్ అకౌంట్ కి ఎట్లా కొడతారు మీరు? తను గట్టిగా అడిగితే ఏమంటుంది, మా హస్బెండ్ కి సంబంధం, నాకేం సంబంధం అండి? అసలు నందూసుని చూసే కదా, నందుని చూసే కదా అందరు ఫాలో అయ్యారు. ఆమె చెప్పే విధానం. మధుకర్ ఎప్పుడు చెప్పలా, స్క్రిప్ట్ ఈమె ఇస్తే ఆయన చదివాడు. స్టోరీలు చెప్పడము, మాట్లాడడం మొత్తం తినే స్క్రీన్ ప్లే దర్శకత్వం. ఇప్పుడు ఇలాంటిది వచ్చినప్పుడు మా హస్బెండ్ కి సంబంధం అండి, నాకేం సంబంధం, నన్ను ఎందుకు అడుగుతున్నారు అంటుంది. నేను అనేది ఏంటంటే మంచి వచ్చిన చెడు వచ్చిన జవాబుదారంగా ఉండాలి. తీసుకుంటే తీసుకున్నాం, ఇలా ఉందండి పొజిషన్, మేము కూడా వీళ్ళకి ఇచ్చాము, మేము మోసపోయాం, మాకు సంబంధమే లేదనేది తప్పు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న వాదన ఏంటంటే సంజయ్ గారు, అక్కడ ఎవరో ఒక అమ్మాయిని సేవ్ చేయడానికి ఒక అమ్మాయి ప్రైవేట్ వీడియోస్ తీస్తే అతన్ని మేము అక్కడ జాబ్ నుంచి తీసేసాము. అదే చెప్పండి. ఇప్పుడు అది ఇప్పుడు మీ లైఫ్ ఇది అవుతున్నప్పుడు ఇంకా దాచిపెట్టుకోవడం ఎందుకు? మేము అనేది అదే చెప్పాలి. ఇది ఏమైనా ఇప్పుడు ఎవ్వరు కాదు, నందు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి వీడియో చేసి వాళ్ళు లైవ్ లోకి వస్తేనే దీనికి ఒక ఎండ్ కార్డు పడుతుంది. లేకపోతే వీళ్ళు ఏమనుకుంటారంటే స్పందించకపోతే లైట్లే, మనం ఎందుకు స్పందించకపోతేనే ఇంకా సివియర్ గా అవుతుంది ప్రాబ్లం. ఇమ్మీడియట్ గా స్పందించేసి నిన్నమన్నా ఏదో పెట్టినట్టుంది కదా వీడియో, తను రిపోర్ట్ కొట్టండి మమ్మల్ని ఇలా చేస్తున్నారు అని. ఇప్పుడు మీ నందుకి ఇట్లా ఈ 1 or 2 days లో స్పందించలేదనుకో, అందరు అన్ఫాలో కాండి. నాన్ వెజ్ కి ఎట్లయితే అన్ఫాలో అయ్యారో, ఎట్లా అకౌంట్ అది చేశామో, నందుస్ కూడా అన్ఫాలో కావాలి. ఇలాంటి మరి స్పందించినప్పుడు, సమాజం మీద బాధ్యత లేనప్పుడు, ఫాలోవర్స్ మీద బాధ్యత లేనప్పుడు, మీకు సంబంధం లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు ఫాలో కావాలండి? అంటే వీళ్ళు దీని గురించి ఎటకారంగా వీడియోలు కూడా చేస్తారు. ఏంటి అంటే ఇప్పుడు మీరు ఆ పక్కన బాగుతా ఉంటారు, కొప్పున్నమ్మ ఎక్కడ తిప్పినా చక్కగా ఉంటది. నీ సోదంతా నువ్వే చెప్పుకున్నావు, ఎవడొచ్చి నీ డోర్ వచ్చి అడగల. అక్కడి నుంచి ఇక్కడ వరకు చెప్పుకుంటే వచ్చి, అందుకే చెప్తాను, ఇలాంటి మోసం చేసే వాళ్ళంటే మోసపోతూనే ఉంటారు, మోసపోయే వాళ్ళంటే మోసం చేస్తూనే ఉంటారు. నేను అనేది ఏంటంటే మీరు మోసం చేసిందా చేయలేదా అనేది సెకండరీ, మీరు మాత్రం జవాబుదారి. మధుకర్ గారు మీరు ప్రజలకి మాత్రం జవాబు చెప్పాలి. ఆ ముగ్గురు ఎవరో దాచిపెట్టొద్దు, ఆ ముగ్గురు ఏందో బయట పెట్టాలి. కానీ చర్యలు మాత్రం తీవ్రంగానే ఉంటాయండి, కొంచెం లేట్గా అయినా కూడా. ఎందుకండి ఇప్పుడు ఇంత సంపాదించుకున్నారు దేనికోసం అండి? విలువ ఏముంది? ఎవడు నమ్ముతాడండి? ఇక మొత్తం మాకేం అవసరం లేదు, సమాజంతో మాకు అవసరం లేదు, బతకొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర కూడా కేసులు నమోదైనవి, వాళ్ళు కూడా తీసుకొచ్చి ఈ కేసులు నమోదు చేస్తే వాళ్ళకి ఏం వర్తించవు, మేము గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటున్నారు. మన దగ్గర డబ్బులు తీసుకొని చిట్టీలు మోసం చేసిన వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం అనేది వాళ్ళకి బాగా మెమొరీలో ఉందన్నమాట. మరి అవి బాగున్నప్పుడు మరి ఇక్కడ ఇండియాలో ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు అయితే వర్తిస్తాయి. నేను అనేది అది. కాబట్టి ఏదేమున్నా సమాజంలో ఒక బాధ్యతతోనే ఉండాలి. వాళ్ళ ప్రాపర్టీస్ అవి కూడా ఇక్కడే ఉన్నాయి, వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ చాలా ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ ఉన్నా కూడా ఆమె ఇండియన్ అమ్మాయి, మన భారతదేశం అమ్మాయే, 2 తెలుగు రాష్ట్రాలకు కోడలు బిడ్డ. డెఫినెట్ గా తను స్పందించాలి. ఎప్పుడో ఒకసారి రాకుండా అయితే పోరు, అక్కడే ఉండిపోతారా ఇక? అది కాదు కదా. ఇప్పుడు యూకేలో ఇక్కడ ఉండేవాళ్ళు పక్కన పెడితే, యూకేలో ఉండేవాళ్ళు కూడా ప్రతిదీ ఎవరైతే లాయర్ మాట్లాడారో, వీళ్ళు మాట్లాడకుండా లాయర్ మాట్లాడారు, ఒక ఆడపిల్ల అంత కష్టం పైకి వెళ్తే మీరు ఇట్లా కిందకి లాగాలని చూస్తున్నారా, మీరు చేసేది కరెక్ట్ కాదని చెప్పేసి లాయర్ మాట్లాడిన తర్వాత దాని మీద కూడా చాలా మంది స్పందించారు. ఎవరైతే డబ్బులు ఇచ్చారో మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయన్న వాళ్ళు. ఏమంటున్నమ్మా అంటే మోసపోయిన వాళ్ళు మాట్లాడతారండి, మోసపోయిన వాళ్ళు బాధ్యతలను బట్టే మాట్లాడుతున్నాం ఈడ. అసలు ఆ ఇచ్చింది ఎవరో మనం చూడలేదు, పుచ్చుకున్నది ఎవరో కూడా మనం చూడలేదు.
అసలు ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. కానీ వీళ్ళ వర్షన్ని బట్టే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. మీరు తప్పు చేసినారని మేము జడ్జి ఇవ్వట్లేదు, మీరు ఇవ్వట్లేదు, మేము ఇవ్వట్లేదు. సోషల్ మీడియా కూడా ఎట్లుందంటే ఇక ఆమె చెప్తుంది మొన్న సోషల్ మీడియా వ్యూవర్స్ కోసం అని. మరి మీరెవరి కోసం చేశారండి? మీ సోదంతా ఎందుకు చెప్పారండి? చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన వాతావరణం కానివ్వండి, మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీ సోదైతే ఎవరు అడగలే కదా. మీరు ప్రజలకు చెప్పారు, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మీడియా వాళ్ళని మాత్రము ఇసుకపడుతున్నారు, వ్యూవర్స్ కోసం ఇట్లా చేస్తున్నారు అని. మరి మీరెవరి కోసం చేశారండి? ఫాలోవర్స్ కోసమే కదా. నాకు తెలిసి నెలకు 5-6 lakhs ఉంటుండొచ్చు ఇన్కమ్. అది ఎవరి వల్ల వస్తుందండి? మరి ఫాలోవర్స్ కదా. మరి ఫాలోవర్స్కి చెప్పినప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్కి బ్యాంకుకి వచ్చే ఖాతాదారులు ఎంత ముఖ్యమో మీ అకౌంట్ కూడా ఫాలోవర్స్ అంత ముఖ్యం. ప్రపంచంలో కోట్లు సంపాదించవచ్చు, ఒక మనిషిని సంపాదించుకోవడం చాలా కష్టం. అది మీ గాడ్ ఈజ్ గ్రేట్. 22 లక్షల మంది ఫాలోవర్స్ అంటే అది మామూలు విషయం కాదు. ఒక ఎమ్మెల్యే ఎంపీ కూడా ఉంటారు అంతమంది. నిజంగా ఒక రాజకీయ నాయకులు కూడా ఉండరు. సీరియస్లీ. బట్ అంతా నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ మేము వచ్చి నీళ్లు తాగి బ్రతికాము అంత ఓన్ చేసుకున్నారు. అవును, అంత ఓన్ చేసుకున్నప్పుడు మేము కూడా ఒక కుటుంబ సభ్యురాలాగానే అడుగుతున్నాం మిమ్మల్ని. ఎందుకంటే ఒక ఆడపిల్లని బ్లేమ్ చేయాలని ఎవరికి ఉండదండి. చాలా చక్కగా వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. బట్ ఇదేంటి జవాబు చెప్పే వరకు ఇలాగే అంటారు. ఇంకా ఒక రోజు 2 రోజులు చూస్తే ఇంకెక్కువ అయిపోతుంది ఇష్యూ. స్టార్టింగ్ లోనే మనం స్పందించాలి. ఏ విషయమైనా తప్పు జరిగితే జరిగిందండి, ఇది మా వల్ల ఇది జరిగింది, ఇలా కంపెనీ ఎత్తేసారు చెప్పాలి. కానీ ఒక్క తప్పుని కప్పు ముచ్చుకుంటూ 100 తప్పులు చేయాల్సి వస్తుంది తెలుసా. ఇక్కడ వాళ్ళందరూ చెప్పేది జాగర్లమూడి మధుకర్ తనకే మేము డబ్బులన్నీ ఇచ్చింది అని చెప్పేసి ప్రూఫ్ చూపిస్తున్నారు. వాస్తవమే, అతనుకున్నా కూడా నందూసే కదా. అవును, నందూస్ యూకే అని పెట్టుకోవాలి, నందూస్ వరల్డ్ అని పెట్టుకోవద్దు. మరి ఇక్కడ నందుని ఫాలో అవుతున్నారా, మధుకర్ని ఫాలో అవుతున్నారా? నందు. మరి నందు అన్నప్పుడు అంటే ఇక మీ మొగుడి మీద ఎన్ని కేసులు పెట్టుకునేం కదా, తప్పు కదా. మీరు కష్టపడి ఇద్దరం పైకి వచ్చినామని ఇద్దరు కలిసి చెప్పిండ్రు. అవును, ఇద్దరు కలిసి. మరి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు నాకు సంబంధం లేదండి మా ఆయనకే సంబంధం అంటే ఎట్లా? తప్పు కదా. మనం అనేది ఏంటంటే సమాజంలో 10 మంది గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనల్ని 10 మంది అడుగుతారు, మీరు మాట్లాడండి ఈ విషయం అన్నందుకు మాట్లాడుతున్నాం. లేకపోతే ఎవరికేం పని లేకమ్మా, మీ పని మీకుంటది, మా పని మాకుంటది. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వంగానే వాళ్ళు ఏది చెప్తే జనాలు వచ్చేస్తున్నారు. రీసెంట్ గా చూస్తే వాళ్ళకి మన అన్వేష్ విషయం మనం చూసాము. సోషల్ మీడియా కొంచెం ఫేమ్ రాగానే డెఫినెట్ గా వాళ్ళు ఏది చెప్తే అది ఇప్పటికి ఇట్లా 2-3 వరకు మనం చూసుకుంటూనే వచ్చాం. ఎగ్జాంపుల్ మన అన్వేష్, ఇంకా ఆయన అయితే ఇక నోటుకు వచ్చినట్లు మాట్లాడుతారు. నాకు తెలిసి మరి ఇప్పుడు నందీస్ కూడా బిగ్ బాస్ లకు వస్తుందేమో. బిగ్ బాస్ ఫేమ్ ఎట్లుంటది అంటే కాంట్రవర్సీ క్యాండిడేట్స్ కావాలి కదా. అవునా? అంటే మరి అక్కడ సిటిజన్ మేము గ్రీన్ కార్డ్ హోల్డర్ అని అంటున్నారు, మరి తీసుకుంటారంటే దాని గురించి ఏమి ఉండదేమో షోకి. సో నేను అనేది ఏంటంటే అసలు సమాజం ఎక్కడ పోతుంది అసలు. నేను చాలా శాతం కొంతమంది ఫాలోవర్స్ చూస్తా, ఒక 2 లక్షలు 3 లక్షలు ఉండగానే ప్రమోషన్స్, ఎదవ ప్రమోషన్స్. ఆ ప్రమోషన్ చూసి వీళ్ళు ఫీల్ అవుతుంటారు. ఇక ఆ ప్రమోషన్ ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఇది బాగుంది, ఇది మేము తిన్నాం, ఇది వండుకున్నాం, ఇది లేచినాం, ఇది కూర్చున్నాం. ఇగో ఈ షాప్లా మొన్న ఒకటి ఏదో పెట్టాడు, ఎల్ఈడి టీవీ 5,000 రూపాయలక 4,000 కొని పెట్టాడు. నేను అది స్క్రీన్ షాట్ తీసుకొని అదే షాప్కి వెళ్ళాను. నేను 16,000 రూపాయలు ఉంది. ఆ ఎదవల్ని ఎట్లా దన్నాలి? నేను కింద కామెంట్స్ పెడుతుంటా కొన్ని సందర్భాలలో, ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి. ఎందుకు ఇస్తాడండి 10,000 టీవీ 4,000కి ఎందుకు ఇస్తాడు? దాంట్లో లోపం ఉంటే నన్ను ఇస్తాడు, ఏదని చెప్తాడు. వీడు ప్రమోషన్ కోసం వీడు చేస్తుంటాడు. ప్రమోషన్లు ఎదవ ప్రమోషన్లు వేసి ఎదవ డైలాగులు కొట్టి ప్రజలని ఆగం చేస్తున్నారు. డిజిటల్ మీడియా ఎట్లుందంటే ఇవాళ న్యాయం జరగాలని వాళ్ళతోనే, అన్యాయం జరగాలని వాళ్ళతోనే, 2 ఉన్నాయి. ఎక్కడో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఇలా ఫేమస్ అయిపోతున్నారు. నేను అనేది ఏంటంటే ఒక మంచి వాళ్ళని ఫేమస్ చేయండి, సమాజానికి ఉపయోగపడే వాళ్ళని ఫేమస్ చేయండి, ఒక మంచి రైతుని ఫేమస్ చేయండి, మంచి డాక్టర్ని ఫేమస్ చేయండి, మంచి ఉపాధ్యాయుని ఫేమస్ చేయండి, మంచి చదువుకునే పిల్లోని సమాజానికి పరిచయం చేయండి. యూట్యూబర్స్ ఇలాంటి చెత్త వాళ్ళ గురించి మనం ఫాలో, అలాంటి వాళ్ళని మీరు ఫాలో కాకండి. చిన్న పిల్లలు మంచి చదువుకుంటున్నారు, వాళ్ళను మంచిగా మంచి రంగంలో మీరు ఎంకరేజ్ చేయండి. బిజినెస్ ఉమెన్ ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, ఒంటరి జీవితాలలో ఎంతో మంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళ జీవితం ఒక సవాలుగా ఉండి ఒక కంపెనీకి ఎండి అవుతున్నారు. ఒక తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎన్నో సాధిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఇలాంటి చెత్త వాళ్ళను వాళ్ళు ఏం చేస్తే సమాజానికి ఈ నందూస్ ఫ్యామిలీ విషయాలు కానియండి, వాళ్ళు చేసే వీడియోలు సమాజానికి ఏం ఉపయోగపడుతుంది మీరు చెప్పండి. ఇంకా కొంతమంది యూట్యూబ్‌లో ఫాలోవర్స్ పెరుక్కోవడానికి చెదారం మొత్తం చూపిస్తున్నారు. ఇది సమాజానికి అవసరం అంటారా? అంటే ఇప్పుడు రీసెంట్‌గా చూస్తే సబ్స్క్రిప్షన్స్ కూడా పెడుతున్నారు. మీరేమంటారు? సబ్స్క్రిప్షన్స్ ఇప్పుడు చాలా మంది బయటకొచ్చిన ఇష్యూసే. అది తీస్తే అది ఏదో డిఫరెంట్ కేస్ అది. చెప్తున్నాను కదమ్మా, సమాజం ఎటుపోతుంది. నువ్వు ఒక మంచి మాట మాట్లాడు, మంచి వీడియో పెట్టు, నీకు వ్యూస్ ఉండవు. నువ్వు ఒక్క చెడు మాట మాట్లాడి నువ్వు ఒక్క వీడియో పెడితే మిలియన్లలో పోతుంది. అంటే మరి ఇది ఎవరిది? ఫాలోవర్సే కదా, ఫాలో అయ్యే వాళ్ళదే కదా. అవును. అలా పెట్టినప్పుడు అన్ఫాలో చేయాలి. నేను అనేది ఏంటంటే మంచికున్నంత అది, చెడుకున్నంత ప్రభావం మంచికంత తొందర రాదు. ఇప్పుడు రీసెంట్‌గా చూస్తే ఈ ఇష్యూకి ముందు మంగ్లీ ఇష్యూ అది ఇంకా ఒక దీనికి రాలేదు. తను కూడా అంతే ఫేమస్ పర్సను, సింగరు. తనను చూసి ఎన్నో కోట్లింకా. అది ఇంకా హ్యూజ్. ఆళ్ళసలకి తినడానికి లేని వాళ్ళు కూడా పెట్టారు. అది ఇంకా నడుస్తూనే ఉంది. అసలకి ఫైనాన్స్ అని చెప్పి, మైక్రో ఫైనాన్స్ అని చెప్పేసి డబ్బులు తీసుకొని ఇంకా నడుస్తుంది. అది కూడా అది సేమ్ సివిల్ మ్యాటర్ అని చెప్పి అది కూడా బయటికి రావట్లేదు. ఒక్కటే అమ్మా, చట్టాలలో కరెక్ట్ స్ట్రాంగ్ ఉంటే ఇవన్నీ కాదు. నువ్వు నేను మాట్లాడుకోవడానికి మనం ఎవరమంటారు? ఇప్పుడు నువ్వు నేను మనం ఏదైనా మాట్లాడే మన మీద కూడా కేసు బుక్ చేస్తారు. వాళ్ళకి ఆ రైట్ ఉంటది. అంటే మనం అలా మాట్లాడితే రైట్ ఉంటది. వాళ్ళు ఏం చేసినా జరుగుతుంది. తిరిగి నేను అనేది ఏంటంటే మాకు చట్టం ఉంది, మాకు చట్టం మీద గౌరవం ఉంది, మీరెవరండి అంటారు. సమాజంలో ప్రశ్నించడానికి రైట్ అవసరం. రాజ్యాంగం కల్పించింది మనకి. జడ్జిమెంట్ చేయొద్దండి, మాట్లాడడానికి తప్పే ఉంది. నేను అందుకే చెప్తున్నాను, ఆడవాళ్ళు చాలా మంది ఇన్స్పిరేషన్ గా ముందుకెళ్తున్నారు. బిజినెస్ ఉమెన్స్ ఒక బాధ్యతగా ఉండాలి సమాజం మీద అంటానే. ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. తప్పైతే తప్పు జరిగిందండి నా వల్ల, చెప్తే తప్పేం లేదు. ఫ్రాడింగ్, చీటింగ్ చేసి ఎన్ని రోజులు ఉండలేమండి. ఎన్ని రోజులు కూడా మనం ఉండలేం. ఇది ఒక్కటి మనం గమనించాలి. ఇవాళ యూట్యూబ్ స్టార్ అంటే నేను అందుకే చెప్తాను, స్టార్ అంటే ఒక సెలబ్రిటీ అంటే బాధ్యత ఉండాలి. జనాలను చీటింగ్ చేసి, జనాలను అది చేసి, జనాలకు ఉపయోగపడే వాళ్ళు లేకపోతే ఏం లాభం అండి? ఇవాళ ఇన్ని సంవత్సరాలు వీళ్ళ జీవిత చరిత్రలో కథం ఏముందండి అక్కడ? అసలు ఏం జరిగిందనేది పక్కన పెట్టండి. వాళ్ళు ఇన్ని రోజులు ఒక పేక మెల్ల గుడిపోయిందా లేదా? మైండ్లలో అందరికి ఇప్పుడు ఆ రిలేషన్ లో తప్పు చేసిందా చేయలేదని తర్వాత ఆలోచిస్తారు జనము. ఇది ఒక రూమర్ బయటికి రాగానే ఇమ్మీడియట్ గా వీడియో చేయాలి, ఖండించాలి. ఖండిస్తే ఇంతవరకు రాదు. వాళ్ళు అసలు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ కానీ వాళ్ళు ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటి? జనాలు ఏమనుకుంటారు? సంథింగ్ ఈజ్ దేర్ అనుకుంటారు. నేను అందుకే చెప్తాను, పొరపాట్లు అందరి వల్ల జరుగుతాయి. మీరు స్పందిస్తేనే దీనికి ఎండ్. స్పందించకపోతే ఇంకా బాధితులు రోజు రోజుకి ఇప్పుడు గుజరాత్ నుంచి బాధితులు వస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా ఫోన్ నెంబర్స్ ఇస్తుంటే దానికి యూట్యూబ్ లలో కొన్ని మంది ఇట్లా చూడంగానే ఏం చేస్తారంటే మెసేజ్ పెడతారమ్మా, పెట్టేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు వీళ్ళు తీసుకుంటారు. ఇక అట్లా మాట్లాడుకుంటారు. ఇది ఒక బిజినెస్ అన్నమాట. ఇది ఈ యూట్యూబర్స్ చేసేవి చాలా మంది ఏదో ప్రమోషన్లు చేస్తుంటారు. అసలు వీళ్ళకు కూడా ఉండాలి. ప్రతిదీ తిన్నది నుంచి పండుకున్నది నుంచి వాళ్ళ అత్త గురించి, వాళ్ళ మామ గురించి, వాళ్ళ కుటుంబం గురించి సోది చెప్తుంటే ఫాలోవర్లు కొడతారు. పనిపాటు ఉండదా అండి జనాలకి? ఇంత ఖాళీగా ఉన్నారా వీళ్ళు? వాళ్ళని సెలబ్రిటీలు చేస్తారు. ఆమె పోయి ప్రమోషన్ చేసుకొని వస్తుంది. ఆమె ప్రమోషన్ చేసుకొని 5 నుంచి 10,000 వస్తాయి. వీళ్ళేమో ఖాళీ కూర్చుంటే ఆమె ప్రమోషన్ చేసుకొని డబ్బు సంపాదిస్తుంది. వీళ్ళేమో ఫాలో అవ్వకుండా ఫాలో నొక్కుతుంటారు. వీళ్ళు మనం అంత ఖాళీగా ఉన్నామా చెప్పండి? జనాలము ఎవరికి ఫాలో కొట్టాలి, ఎవరికి ఏంది? ఈమె వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉందనేది చూడండి. అసలు బాగా ఇవాళ రేపట్లో అయితే బాగా ఫ్యామిలీ దీంట్లో మీద బతికేస్తున్నారు. ఇక ఇంట్లో కుక్కలకు ఒక్కొక్క ఛానల్ ఉంటుంది. పిల్లగానికో ఛానల్, పిల్లకో ఛానల్, వాళ్ళ ఇంట్లో కుక్కకు కూడా ఒక ఛానల్. మొత్తం జీవితాలు మొత్తం యూట్యూబ్సే. ఇంటికి ఒక ఛానల్. మా కుక్క వండుకుంది, మా కుక్క లేచింది, మా కుక్కకి ఇదయింది, మా పెట్టుకి ఇదయింది, మా పెట్టు తినలేదు. కుక్కలను పెట్టుకొని కూడా చేస్తురుగా. ఉన్నాయి కదా, ఎవరు చేస్తున్నారు కదా కొంతమంది. అవును చేస్తున్నారు. మా ఇంట్లో ఇన్ని కుక్కలు ఉన్నాయి, మా కుక్కలకి ఇంతమంది పెడుతున్నా. సరే, వాళ్ళ కుటుంబ ఆదాయం అనుకుందాం. కుక్కల్ని ప్రేమించడం గొప్పదే, అది నేను తప్పనను. చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కొంతమంది నిజంగా కూడా నోర్లేని జీవాలు అవే బెటర్ ఏమో, పెట్టింది తింటే గమ్మునుంటాయి. బట్ ఇవాళ రేపట్లో సోషల్ మీడియాలో ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళ మీద ఒకటి తర్వాత హర్ష సాయి
మీరు చూస్తే అంతకు ముందు పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. ఇప్పటికి రోజుకి ఒకటి కంపల్సరీ ఒక 6 మంత్స్ ఆర్ 3 మంత్స్ తర్వాత డెఫినెట్‌గా ఎవరైతే టాప్ యూట్యూబరు వీళ్ళు ఇది చాలా తోపు ఇది అనుకుంటామో నెక్స్ట్ డే కంపల్సరీ వాళ్ళ మీద స్కామ్ అనేది ఒకటి బయటకొస్తుంది. వాళ్ళ త్రూ స్కామ్ అనేది బయటకొస్తుంది. అది హర్ష సాయి అయినా, లేదు అంటే గనక ఇంకా మన ట్రావెలర్ అయినా సరే, ఎవరైనా సరే, అవును. ఎవరైనా సరే ఎందుకు వీళ్ళు కొంచెం ఫేమస్ అయిపోగానే జనాలు వీళ్ళు అడిగింది డబ్బులు ఇచ్చేయడం, వాళ్ళు స్కామ్‌లో ఇరుక్కోవడం ఇట్లనే ఇది కామన్ అయిపోయింది. రికగ్నైడ్ అనేది హ్మ్. హ్మ్. ఇక్కడ మీడియా వాళ్ళు కూడా కొంతమందిని బాగా ప్రమోట్ చేస్తారు. హ్మ్. హ్మ్. ఆ ప్రమోట్ చేయడం వల్ల ఏమైతుందంటే జనాలకి ఒక మీడియా మీద నమ్మకం, హ్మ్. ఒక వ్యక్తుల మీద నమ్మకం, ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది ఇక్కడ. మెయిన్ ఏంటంటే వేరే దేశంలో పోయినప్పుడు మన వాళ్ళు ఎవరు వెతుకుంటాం మనం. అవును. నందుని కూడా అలాగే నమ్మారు. అంటే చిరంజీవి గారి సినిమా దాంట్లో ఆఫర్ అంటే ఇప్పటికి ఎంతో మంది చూస్తే చాలా ఎవరి వల్ల వెయిట్ వచ్చింది చేసేవాళ్ళు. అది? ఫాలోవర్స్ వల్లనే కదా. ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్‌కి ఇంక కన్ఫర్మ్ అంటారు. చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంతే ఎవరైనా ఉమ్, సోషల్ మీడియాలో ఫేమస్ ఉంటారో అంతే. అంతే. ఈ బిగ్ బాస్ లో రైతులను తీసుకోమని చూస్తా. ఒక సింగిల్ పేరెంట్ సమాజంలో ఎట్లా ఒడిదుడుకులు ఎదుర్కొని ఎదిగిందో లేడీని తీసుకోమనండి. ఒక పిల్లోడు బాగా చదువుకొని వాడు ఎలా పైకొచ్చాడు, ఎలా ర్యాంక్ కొట్టాడు అనేది వాళ్ళని తీసుకోమనండి. సగం సగం గుడ్డ ముక్కలు వేసుకునే దాన్ని తీసుకొని మొత్తం అది బిగ్ బాస్ లో పెట్టి సమాజానికి ఉపయోగం లేని వాళ్ళకి ఆ జనాలు కూడా ఎంకరేజ్ చేసి మన జనాలే. ఎవరి తరపున మాట్లాడతాను చెప్పండి ఇందులో? అనడానికి కూడా లేదు. వీళ్ళను తప్పనలేము, వాళ్ళను వీళ్ళు తప్ప. తప్పనలేము. ఇంకా మననే అంటారు మీకేం పనిపాట లేదా, ఎప్పుడు చూసినా మీడియాలలో పడి చేస్తారు అంటారు. ఒకవేళ వచ్చి మాట్లాడకపోయినా ఏమైంది మాట్లాడతలేవు అంటారు. మాట్లాడితే ఎప్పుడు ఇదే పని నీకు అంటారు ఏం చేసినా తప్పే అంటారు. కదా. అంతే. అలా సమాజము డెఫినెట్‌గా. అట్లా అట్లా ఉంది. ఎవరిని ఏమంటారు చెప్పండి. కాబట్టి ఏది ఏమైనా కదమ్మా మిమ్మల్ని ఎవరు రక్షించలేడు. ఫాలోవర్స్ గాని, ప్రజలు గాని, ఎవ్వరు గాని బయటికి రావాల్సింది. బయటికి రావాల్సిందే. ఆలోచించండి. డబ్బులు ఎవరు ఊరికే రావండి. డబ్బులు ఇచ్చేటప్పుడు రూ. 10 ఇచ్చిన తర్వాత మన ఇంట్లోకైతే మళ్ళీ రావాలంటే చాలా కష్టంగా ఉంటది. మీరు అందరిని నమ్మకండి. మెరిసేదంత బంగారం అనుకోకండి. ఆ! ఏదైనా మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైనా సరే ఊరికే పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగండి. చేతులు గల్లాక ఆకలొస్తే లాభం లేదు. ఇవాళ రేపట్ల ఫ్రెండ్సు, బంధాలు, అనుబంధాలు ఇవన్నీ ఏం లేవండి. అన్నీ ఆర్థిక బంధాలే. ఎవరి స్వలాభాల కోసమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కొంతమంది మంచి వాళ్ళున్నారు. మంచి వాళ్ళు లేకపోతే ఇట్లా ఉండదు దేశం. ఉన్నారు. సమాజం కోసం చేసేవాళ్ళు. కొంతమంది దేవుళ్ళ పేరుతోని చీటింగ్ చేస్తున్నారు. హ్మ్. కొంతమంది బాబాల పేరుతోని చీటింగ్ చేస్తున్నారు. కొంతమందేమో స్కామ్‌లతోని చీటింగ్ చేస్తున్నారు. కొంతమంది సెంటిమెంట్‌లతోని చీటింగ్ చేస్తున్నారు. అసలు రకరకాల మోసాలండి. నిజంగా. కొంతమంది సైబర్ క్రైమ్ నుంచి, హ్మ్. కొంతమంది రకరకాలుగా అస్సలు మామూలుగా గాదు. అంటే నందు గారు పాజిటివ్ అయితే అంటే వ్యూస్ వచ్చినా, ఇంకోటొచ్చినా అన్నీ తీసుకుంటారు. అంటే ఓకే అంటారు. ఏదైనా పాజిటివ్ వస్తే, నెగెటివ్ కామెంట్ వస్తే ఆవిడ చాలా అవును. దీనిగా రియాక్ట్ అవుతారు. మీరు అవును. చూస్తే గనక. అవునవును. ఒక్క నెగెటివ్ కామెంట్ వస్తే గూడా దానికి ఒక పెద్ద వీడియో పెడతారు. ఇప్పుడేం చేస్తది? ఆ కామెంట్‌ని తీసి పైన పెట్టేసి మరీ దాన్ని గూడా అది జేసేస్తది. హ్మ్. అంటే ఆమె భయపడాలిగ. ఇప్పుడు మనకి ఛానెల్స్ ఉన్నాయి గదా అని జెప్పేసి ఆ కామెంట్ ఒకటండి. ఈ 5 ఏళ్ళు ఒకలాగా లేవు. 100% ఎవరు మెచ్చుకోరు. నువ్వు జేసింది నాకు నచ్చదు. హ్మ్. నాకు నచ్చకపోతే నచ్చలేదంట. హ్మ్. నువ్వు జేసింది నాకు నచ్చాలని ఏముంది? పబ్లిక్‌లోకొచ్చిన తర్వాత నువ్వు ఇంకా 100 మంది, 100 మంది 100 అంటారు. 100 మందిని క్వెషన్ చేస్తావా నువ్వు? నిన్నెవ్వడు ఏమనొద్దు. నీ జోలికి ఎవ్వడు రావద్దు అన్నప్పుడు అస్సలు మూసుకొని కూసోవాలి. పబ్లిక్‌లోకొచ్చినంక నీ లైఫ్ కాదింక. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇదైతే జరుగుతుంది ఇష్యూ. దాని మీద కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ స్టైల్‌లో నందు గారు పెట్టుకొని చూసారా? ఏం జరుగుతుందో చూసారా? కింద నాకే కామెంట్స్ కాదు వాళ్ళకి గూడా నెగెటివ్ కామెంట్స్ కొన్ని పెట్టండి. నాకు పాజిటివ్ పెట్టండి అని జెప్పేసి నందు గారు యాక్ట్ చేయడము. మధుకర్ గారేమో అలాంటోళ్ళు పక్కన ఎందుకు మీరు కూర్చున్నారని పిల్లల్ని తిట్టి పక్కకు రమ్మని చెప్పడము. నాకు సపోర్ట్ ఉండేవాళ్ళు బ్యాచ్ ఒకటుందిలే. నేను ఆ బ్యాచ్‌కి చెప్పుకుంటానని ఆవిడ ఎటకారంగా ఇగ చేయటము. వాళ్ళకు ఇగ అది కవరింగ్ జేసుకోవాలి. ఏదేమైనా గాని. మంచా? చెడా? అసలు అంతే. వాట్ ఈస్ వాట్ అనేది మీరు బయటొచ్చి మీరు మాత్రం స్పందించాల్సిందే. యెస్. స్పందించకుంటే మాత్రం కొంచెం సివియర్. సివియర్ ప్రాబ్లమ్ అయితది.
సో చూసుకుంటే ఇంకొకటి లాస్ట్ తెలంగాణలో మీరు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి సో ప్రకాష్ రాజ్ గారిది మీరు చూస్తే గనుక నిన్న మన నేను చూడలేదమ్మా. ఒక ట్వీట్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఇష్యూ అయింది కదా, మీకు తెలుసు కదా, ఆయన ఇక్కడికి వస్తాం అంటే పర్మిషన్స్ ఇవ్వం, మేము రానివ్వము అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం జరిగింది మనకి. సో అప్పుడు ప్రకాష్ రాజ్ గారు దాని గురించి మీరు వస్తారా లేదా, ఎట్లా వస్తే మాకెందుకు ఇట్లా అని చెప్పేసి నిన్న నాకు ట్వీట్ ఐడియా లేదు, నేను చూడలేదు అది. చూడలేదు సరే, ట్వీట్ అయితే. అయితే నేను ప్రకాష్ రాజ్ గారు ఎందుకు ఎక్కడ ఏది జరిగినా సరే ఆయనే స్పందిస్తారనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు ఆయన ఎక్కడా పర్సన్ ఏంటి అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే మీరేమంటారు? ఇప్పుడు రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది. ఆయన ఏం మాట్లాడి నేనైతే వినలేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి ఎవరు స్పందిస్తారు అనంటే అది వాళ్ళ అంతర్గత విషయం. ఉమ్, దేనికోసం స్పందించారో నాకైతే తెలియదు, నేను వినలేదు. ఉమ్. నిన్ననే ఏదో దేని మీద రియాక్ట్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు నేను వస్తాను, కంపల్సరీ వస్తాను అన్న దానికి రానియము, మేము తెలంగాణ రానివ్వము అని చెప్పి మన ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇక్కడ దానికి లేదు నేను వస్తాను అట్లా అని చెప్పినప్పుడు ఇప్పుడు దానికి ప్రకాష్ రాజ్ గారు రియాక్ట్ అయ్యే దొర ఎలా వస్తారు దొర మీరు అని చెప్పేసి ఆయన మాట్లాడడము. మీరు రండి, ఒక్కళ్ళే వస్తారా, పొత్తుతో వస్తారా, సింగిల్ గా పోటీ చేస్తారా, పొత్తుతో ఇంతకీ ఏ పోటీ పార్టీ చేస్తారా, అతను? జనసేన దీని గురించి. ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారు ఏ పార్టీ లేదని మరి ఆయన భావజాలం, ఆయన ఏ పార్టీ చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడో మనకు తెలియదు కదా. అలా ఈయన వస్తున్నారు అని చెప్పేసి అన్నందుకు ఆయన ట్వీట్ చేశారు. ఓకే. సో ఈయన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ లో మనుషులా వీళ్ళంతా? ట్విట్టర్ లో మనుషులకు ట్విట్టర్ లోనే ఇవ్వాలి సమాధానం. ఏదేమున్నా అమ్మా, మన తెలంగాణ తెలంగాణ వచ్చింది, అందరం హ్యాపీగా ఉండాలి. హైదరాబాదు తెలంగాణ అనేది ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. ఆధిపత్యం పోరు అనేది ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మనము వేరే స్టేట్స్ కి మనం వెళ్ళట్లేదా, దాని గురించి కాదు. కాకపోతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి మన వాళ్ళకి బాగా ఎప్పుడో స్టేట్స్ విడిపోయినప్పుడు మనకు అంత గుర్తులేదు. మన పిల్లలు విద్యార్థులందరూ కలిసి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి నా తెలంగాణ అనే భావం ఉంటది. బట్ ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు అనేది రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది. దాని మీద మనము కాకపోతే మన దగ్గరకు వచ్చేసి మీరెవడో ఆదెవరు అనేది కాకుండా వాళ్ళ స్టైల్లో వాళ్ళు స్పందించాలి. అంతే తప్ప ఎవరికైనా ఎక్కడైనా ఉండొచ్చు. అన్ని రాష్ట్రాలలో అందరు తెలుగు వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు. సమన్వయం ఉండాలంటే ఒక్కటే, ఎవరికైనా ఓపిక ఉండాలి. ఓపిక ఉండకుండా మనము ఎట్లా పడితే అట్లా పడితే ప్రాంతాలను బట్టి కూడా మనం మాట్లాడాలి. కొన్ని ప్రాంతానికి దాటి సమస్యలు ఉంటాయి, సమస్యను సున్నితంగా పరిష్కరించుకోవాలి. సినిమా వేరు, జీవితాలు వేరు. కాబట్టి సినిమా వాళ్ళు పాలిటిక్స్లోకి రావద్దని ఏం లేదు, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు సినిమాలకు పోవద్దని ఏం లేదు. ఏది ఉన్నా అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం పెద్దన్న పాత్ర వహించాలి. మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నామా ఎవరిని అనేది కాదు. ఏదేమైనా ప్రజలని రెచ్చగొట్టొద్దు. ఏమవుతుందంటే అందరు బాగానే ఉంటారు, సామాన్యమైన కొంతమంది ఉంటారు, తెలంగాణ అని పిచ్చున్న వాళ్ళు ఉంటారు. నా తెలంగాణ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే అట్లా మనం రెచ్చగొట్టినప్పుడు అప్పుడు 1200 మంది విద్యార్థులు ఎట్లా చనిపోయారు. సమన్వయం ఉండాలి. మన తెలంగాణ వచ్చింది, అయిపోయిన పుస్తకం అది. దాన్ని ఎవరు వేరు చేయలేరు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఆ రైట్ అందరికి ఉంటుంది. ఆ విషయంలో కాకపోతే గతంలో ఏదన్నా మాట్లాడినరు, దానికి తెలంగాణ వాళ్ళు ఒకవేళ నొచ్చుకున్నారు అనుకోండి, గతంలో జరిగినప్పుడు ఇది నేను దానికి కట్టుబడే ఉన్నాను, అలా కాదు అని చెప్పేసి ఒక చిన్న క్షమాపణ చెప్పుంటే సరిపోతుంది. ఏముంది అక్కడ? ఇప్పుడు క్షమాపణ చెప్పుకుంటే కిరీటం కింద ఏం పడదు. అప్పుడు నేను అన్నాను, క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. మీకు అలా అనుకుంటే గనక ఇమీడియట్ గా ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు మీరు ఇట్లా అన్నారు అంటే క్షమించండి, మీకు అట్లా అనుంటే కాబట్టి ఇంకా దాంట్లో ఏం లేదు. సో ఆ విషయంలో ఎవరు మనలేదు. అంటే అమ్మా మీరు ఇంత లేడీస్ ని చాలా సపోర్ట్ చేస్తుంటారు, యాక్టివ్ గా ఉంటుంటారు. సో నేను రీసెంట్ ఒక ఇన్సిడెంట్ చూసా. నాకు చూసిన దగ్గర నుంచి ఒక 3-4 డేస్ నుంచి ఏంటి ఇలా ఉన్నారా అని. తల్లి తన పిల్లోడికి ఒంటి మీద మొత్తం సిగరెట్లు కాల్చేసి 2 చేతులు గిరిచేసి తను వేరే కొంతమంది విచక్షణ కోల్పోతున్నారమ్మా. కుక్క కూడా కుక్క పిల్లల్ని అట్లా చెయ్యదు. అది నాకు చూడడానికి కూడా నాకు ఆశయం అనిపించింది. అంటే సైకోలు ఎట్లా తయారైపోయిందంటే బీభత్సంగా కొంతమంది అసలు విచక్షణ కోల్పోతున్నారు. అసలు ఈ ప్రపంచంలో ఎన్ని జంటలు విడిపోయినా కూడా పిల్లల కోసం బతుకుతున్నారు.
భర్త నుంచి విడిపోయినా కూడా తన పిల్లల్ని తన హక్కున చేర్చుకుంటుంది. ఇక పిల్లలు అడ్డం ఉన్నారు, కామంతో మూసుకొని ఉన్న వాళ్ళ గురించి అసలు మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉండదు. చెత్త మొహాలు సమాజంలో ఇలాంటి వాళ్ళను అసలు ఇలవేయాలి. అది చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది. చిన్న బావ ఎంత ముద్దుగా ఉన్నాడు వాడు. తూ అదొక మనిషి అయితే చేస్తారమ్మా, జంతువు కూడా చెయ్యదు. జంతువు తన పిల్ల జోలికి ఎవరైనా వచ్చినా ఊరుకోదు, అది మనిషి కాదు. అసలు దాని అది ఇంకా అసలు నిజంగా ఇట్లా నరకాలి, లేదంటే కాళ్ళు చేతులు ఇరగొట్టాలి. అసలు వాడు ఏ పాపం చేశాడని. భర్త చనిపోయిన తర్వాత ఒక్క బాబు, అమ్మ ఇష్టం లేకపోతే అనాథాశ్రమంలో వదిలిపెట్టాలి. వాడు ఎక్కడో బతికేవాడు కదా. అసలు బాబుని కింద ఎత్తేసారు కదా. అసలు నాకు కొన్ని చూడలేదు, నేను చూడలేకపోయినా. చిన్న పిల్లోడు, అసలు మనం ఎత్తుకున్నప్పుడు ఎక్కడ స్కిప్ అవుతాడో అని బాధపడుతుంటాం. ఇలాంటి పిచ్చాచులు ఉన్నారమ్మా. అసలు దేశం ఎట్టుపోతుందో, రాష్ట్రం ఎట్టుపోతుందో, అమ్మో. అసలు బ్రహ్మం గారు చెప్పిన ఏం జరుగుతున్నాయో, నిజంగా ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఇంత ఘోరంగా ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో. అది చూసినాక ఆ చేతులు కట్లు కట్టుకొని, ఆ ఒంటి మీద సిగరెట్లు అసలుకి ఏం మాట్లాడాలో ఒక మాట కూడా రాలేదు. అది ఎవరైనా ఏడుస్తుంటేనే మనం చూడలేము. ఒక చిన్న పిల్ల పక్కన ఏడుస్తుంటేనే ఏమన్నా కావాలా అని మనం ఇస్తాం. అట్లాంటిది 9 నెలల్లో కన్ని పెంచిన తల్లి అలా చేసిందంటే అది ఒక తల్లి అయి ఉండి ఇంకా పిల్లలకి నమ్మకం కూడా పోదు ఉండే కొందుకు దానికి తల్లి అనేది కూడా లేదు. దాని ఏదో అలా, అది నిజంగా తల్లి అయితే చేస్తుంది అట్లా. ఓ మాతృత్వంలోని ఒక మనిషి అది. నిజంగా ఇట్లాంటి చట్టాలు మారాలి నిజంగా. అదే వేరే సౌదీ లాంటి అలాంటి ప్లేసెస్ లో పడేస్తారు. అసలు మన దగ్గర మాత్రం ఎందుకు ఇట్లాంటి చట్టాలు ఉండవు అసలు ఇంత ఘోరంగా? అందరం అదే కదా పోరాడేది. చట్టాలలో మార్పులు రావాలి. ఏది చూసినా అంత రియాక్ట్ అవ్వలేకపోయాను. అవును, అమ్మో అది నాకు అబ్బాయి చనిపోవడం అయితే బాధాకరం, ఘోరాతి ఘోరం. ఏం నాకు తెలిసి వీళ్ళకు ఒంటి మీద సోయి ఉంటుందా, వీళ్ళు ఏం సాధిద్దామని. వాడేం అడ్డం వచ్చాడు దీనికి. తల్లి మనసు, పిల్లోడు ఏడుస్తుంటే పానం తల్లాడిల్తుంది. అది మనిషి ఎట్లా అవుతుందండి? దాని గురించి మాట్లాడుకోవడం కూడా అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇట్లా ఈ మధ్య మరీ ఎక్కువైపోయినాయి. ఎక్స్ట్రా నీకు ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకొని నీ లైఫ్ నువ్వు బతకొచ్చు. అట్లాంటిది ఈ మధ్య చూస్తే గనక చంపించేయడము, మనుషులు పెట్టి చంపడము, ఈ అఫైర్స్ ఎక్కువైపోయి ఇంట్లో ఉన్న వాళ్ళు చంపించేయడం ఎక్కువైపోయిందండి. సీరియస్ గా చెప్పాలి అంటే గనక మనం ఎవరైనా ఒక అమ్మాయిని ఏదైనా అంటే అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారని మనం వాయిస్ రేస్ చేసి మాట్లాడతాం. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు చాలా మంది మీరు ఇట్లాంటప్పుడు ఎవరు ఏం మాట్లాడట్లేదు, వీళ్ళు ఎవడో ఇలా చేస్తున్నారు కదా అని మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారండి, చేసేవాళ్ళు చేస్తున్నారు, మాట్లాడుతున్నాం. మీరు మీ బాధ్యత మీరు చేస్తున్నాం, మా బాధ్యత మేము చేస్తున్నాం, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. ఎవరు కంట్రోల్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు బిజీ వాళ్ళకి అయిపోయింది. మానవత్వం లేని మనుషులు అయిపోయినాయి. అన్ని బంధాలు చెప్పాను కదా, బంధాలు అంటే ఏం లేవు. అన్ని ఒకరికొకరు కోర్టులు అట్లనే ఉన్నాయి, చట్టాలు అట్లనే, దరిద్రాలు అన్ని అట్లనే ఉన్నాయి. అన్నట్లు వాళ్ళకి కలిసి వస్తున్నాయి. సో చాలా బాధ అనిపించింది ఆ విషయం చూసినప్పుడు. అసలు కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఆ బాబుని చూసినప్పుడు. ఎంత ముద్దు ఉన్నా వాడు, అంత బాధలో ఉన్నా 2 చేతులకు అంత కట్లున్నా వాడు మొహంలో నవ్వు. మనుషులు గారేమో అనిపిస్తుంది నాకు. ఎవరన్నా మన పక్కన పిల్లలు పోతుంటే ముద్దుగా అనిపించి ఇట్లా ముద్దు పెట్టుకుంటాం ఇలా. దానికి ఆ మాత్రం కూడా లేదు. ఏం సాధిస్తుంది అది? వాడిని దాన్ని అలా నరకాలి. కాలం నిర్ణయిస్తుంది ఏదైనా. థ్యాంక్ యూ సంజయ్ రెడ్డి గారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు కుదిరింది. అదే మీరు అన్నట్లు రాకపోతే రాలేదంటారు, వస్తేనేమో ఎందుకు వచ్చారా అంటారు. బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్, పిలవంగానే వచ్చినందుకు.